ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో చైన్ మేళా అన్ని చైన్స్ మీద ఫ్లాట్ 4.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 6 నుంచి 14 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. వచ్చే నెల 1వ తేదీ నుంచి బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ ఔషధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 100% దిగుమతి సుంకాలు విధించడం వల్ల భారత్పై పెద్దగా ప్రభావం ఉండదని తెలుస్తోంది. భారత్ ఔషధ ఎగుమతుల్లో అమెరికా వాటా దాదాపు 35% కాగా ఎక్కువ జనరిక్ ఔషధాలనే ఇండియా ఎగుమతి చేస్తుంది. భారత్కు చెందిన పెద్ద ఫార్మా కంపెనీలకు ఇప్పటికే అమెరికాలో తయారీ లేదా రీప్యాకేజింగ్ యూనిట్లు ఉన్నందున ట్రంప్ సుంకాల ప్రభావం వాటిపై ఉండదు. అక్టోబర్ 1వ తేదీ నుంచి బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ ఔషధాలపై ఏకంగా 100% దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటన వల్ల భారత్పై పెద్దగా ప్రభావం పడదని తెలుస్తోంది. అమెరికాలో ప్లాంట్లను కలిగిన లేదా ప్లాంట్లు నిర్మిస్తోన్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు ఈ సుంకాలు వర్తించవని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే భారత్ నుంచి అమెరికాకు ఎక్కువగా జనరిక్ ఔషధాలే ఎగుమతవుతున్నాయి. బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ ఔషధాలపైనే ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఉంటుందని, జనరిక్ ఔషధాలపై ఉండదని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ IPA పేర్కొంది. భారత ఫార్మా ఎగుమతుల్లో IPA మెంబర్స్ వాటా 80%గా ఉంది. భారత్కు చెందిన పెద్ద ఫార్మా కంపెనీలకు ఇప్పటికే అమెరికాలో తయారీ లేదా రీప్యాకేజింగ్ యూనిట్లు ఉన్నట్లు IPA తెలిపింది. ఈ నేపథ్యంలో అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తున్న ఔషధాలపై పెద్దగా సుంకాల ప్రభావం ఉండదు. 2022లో అమెరికాలో ప్రతి 10 ప్రిస్క్రిప్షన్లలో 4ంటికి భారతీయ కంపెనీల నుంచే ఔషధాలు సరఫరా అయ్యాయి. భారత కంపెనీలు చౌకగా ఔషధాలను అమెరికాకు ఎగుమతి చేస్తుండడం వల్ల అమెరికా ఆరోగ్య వ్యవస్థకు 2022లో $219 బిలియన్ ఆదా అయ్యాయి. 2013 నుంచి 2022 వరకు చూసుకుంటే ఈ మొత్తం $1.3 ట్రిలియన్ ఉంది. భారత్ $30 బిలియన్ విలువైన ఔషధాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుండగా వాటిలో $11 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తులు అమెరికాకే వెళ్తున్నాయి. భారత ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్గా ఉంది. అమెరికాలో ఉపయోగించే జనరిక్ ఔషధాల్లో 45%, బయోసిమిలర్ ఔషధాల్లో 15% భారత్ సరఫరా చేసినవే. భారత్లో కొన్ని ప్రముఖ ఫార్మా సంస్థల మొత్తం ఆదాయంలో 30 నుంచి 50% అమెరికా మార్కెట్ నుంచే లభిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బ్రాండెడ్ ఔషధాలపై సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటనతో భారత్పై పెద్ద ప్రభావం ఉండకపోయినా మార్కెట్ సెంటిమెంట్ను, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఇది దెబ్బతీసే అవకాశం ఉంది.